ఒక్కసారి ఊహించండి, 15 ఏళ్ల అమ్మాయికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి పదే పదే కాల్స్ చేస్తున్నాడు. కాల్ చేసిన వ్యక్తి నిన్ను రేప్ చేస్తాం, నిన్ను చంపేస్తాం, నీ శవాన్ని డ్రైనేజ్లో పడేస్తామని బెదిరిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. బెదిరింపులకు గురైన యువతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసనలో పాల్గొంది. అదే ఆమె చేసిన అతి పెద్ద తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో బహిరంగంగా వేలానికి పెట్టారు. చెప్పలేని రీతిలో పోస్టులు కూడా పెట్టారు. కామెంట్లలో నీ రేటు 200, 300 అంటూ నీచానికి దిగజారారు. ఆమె గౌరవాన్ని సోషల్ మీడియా వేదికగా బజార్కిచ్చారు. ఇక్కడే మరో చిన్నారి ఇష్యూ. ఒక అబ్బాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. గంటల తరబడి ప్రశ్నించారు, భయపెట్టారు. అదే సమయంలో ఇంటర్నెట్లో పెద్ద రచ్చ. ఆ పిల్లోడు నేరస్తుడు అని సోషల్ మీడియాలో తీర్పు వచ్చేసింది. అయితే తెర వెనక జరిగిన కుట్ర ఏంటో మీకు తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రిపోర్ట్ను పూర్తిగా చూడండి. अननोन नंबर से आ रहा है, मुझे साफ साफ बोला जा रहा है, जहाँ देखोगे आपको हम कर देंगे आपका। इतने भद्दे भद्दे कमेंट करने लग गए, थ्रेट्स देने लग गए। मैं हूँ वो जेनजी छात्रा जिसके साथ ऐसा हुआ है। ఇది ఒక అమ్మాయి కథ కాదు, ఇది ఒక నిరసన కథ కూడా కాదు. నిరసన ముగిసిన తర్వాత ఏం జరిగిందనేదే ఈ కథ. ఇటీవల జంతర్ మంతర్ నిరసనల వీడియోలు వైరల్ అయినప్పటి నుంచి ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్న చాలామంది యువతీ యువకులు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు. వారిని ఒక వర్గం టార్గెట్ చేసింది. వారి వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టింది. చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని బాధితులు వాపోతున్నారు. ఈరోజు నేను విద్యార్థుల దుర్భాషను సమర్థించడానికి రాలేదు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాసేందుకు నేను ఈ వీడియో చేయటం లేదు. దేశవ్యాప్త చర్చలో సెంటర్ పాయింట్గా మారిన యువతీ యువకుల జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవటమే నా ఉద్దేశం. అందుకే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ इस नीचे से, निकल जाओ। और जो वो घुसा हुआ है के अंदर निकल जाओ, उसके बाहर से। మొదటగా రుచికా సింగ్ కేసును చూద్దాం. ఆ పాప వయసు 15 ఏళ్లు. ప్రధానిని రుచిక తిట్టిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తదనంతరం ఆగమేఘాలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ తర్వాత రుచిక క్షమాపణ చెప్పింది. తాను మాట్లాడింది తప్పని ఒప్పుకుంది. కానీ రుచిక కష్టాలు సారీ చెప్పడంతో ముగిసిపోలేదు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా వదలలేదు. ఈ ఇంటర్వ్యూలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని రుచిక చెప్తోంది. రేప్ చేస్తాం, చంపేస్తామంటూ బెదిరించారని రుచిక అంటోంది. అంతేకాదు, పిల్లలను క్షమించాలని ప్రధానమంత్రి బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా తనపై పోలీసుల వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయని ఆరోపిస్తోంది. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా, ఇవన్నీ రుచిక చేసిన ఆరోపణలు, నేను చెప్తున్న విషయాలు కాదు. अननोन नंबर से आ रहा है, मुझे साफ साफ बोला जा रहा है, जहाँ देखोगे आपको हम कर देंगे आपका। जहाँ देखोगे वहाँ पे आपकी हम ऐसा लाइक आपको रेप करेंगे आपका, फिर आपको फेंक देंगे किसी नाले में। केस वापस नहीं लिया गया है। पुलिस मेरे घर पे आज भी आई है, सुबह भी आई थी, शाम को भी आई है, आती जा रही है। मेरी हर जगह पुलिस मेरे को ढूंढ रही है, जैसे कि मैंने कुछ क्राइम करा है। और मैं बस इतना बोलना चाहती हूँ, मैं बहुत खुश हूँ उन्होंने मुझे माफ़ करा, बट प्लीज़ ये पुलिस सबका मैं नहीं टॉलरेट कर पाऊँगी। ఈ ఆరోపణల కథ రుచికతో ఆగిపోలేదు. ఇక్కడే ఈ స్టోరీకి బిగ్ ట్విస్ట్. మరో అమ్మాయి ఎంట్రీతో ఇష్యూ మరింత హీట్ ఎక్కింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే యువతి ప్రధానమంత్రిని ఎప్పుడూ తిట్టలేదు, ఎక్కడా అసభ్యంగా ప్రవర్తించలేదు. అయినా ఈరోజు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయంగా ఉందని ఆమె చెప్తోంది. तो लोगों ने मेरे को इतने भद्दे भद्दे कमेंट करने लग गए, थ्रेट्स देने लग गए, रेप का बोलने लग गए। इंस्टाग्राम ने अननोन नंबर से आ रहे हैं, रेप करेंगे आपका, फिर आपको फेंक देंगे किसी नाले में। वाओ, नीला टॉयलेट के लिए और लाल बाथरूम के लिए। पेश है काला है नए लाइन फ्रेश की खुशबू में। ఈమె శ్రద్ధా సింగ్, 23 ఏళ్ల యోగా ఇన్స్ట్రక్టర్, కాంటెంట్ క్రియేటర్, మధ్యప్రదేశ్కి చెందిన అమ్మాయి. జంతర్ మంతర్ నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చింది. దేశంలోని వేలాది మంది యువతలాగే తన గొంతు వినిపించే హక్కు ఉందని నమ్మింది. ఆ నిరసన సమయంలో కనాట్ ప్లేస్ దగ్గర ఉన్న 2 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి
7 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీల్ రికార్డ్ చేసింది. దాన్ని పోస్ట్ చేసి తన పనిలో పడిపోయింది. కానీ ఆ 7 సెకండ్ల రీల్ తన జీవితాన్నే మార్చేస్తుందని శ్రద్ధ ఊహించలేదు. స్క్రోల్ ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం ఆ రీల్ను కొన్ని సోషల్ మీడియా పేజ్లు షేర్ చేశాయి. శ్రద్ధ సెక్యూరిటీ ఫోర్సెస్ని అవమానించిందని చెప్తూ కొన్ని క్యాప్షన్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఆ వీడియోలో అసభ్యంగా మాట్లాడలేదని శ్రద్ధ స్పష్టంగా చెప్తోంది. ఆ రీల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి చివరికి టీవీ స్టూడియోల దాకా చేరిపోయింది. శ్రద్ధ ఇష్యూలో ఆ తర్వాత జరిగింది చాలా బాధాకరం. శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో ఉన్న కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆమె ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్లను కొంతమంది బయటపెట్టారు. దీంతో వెంటనే బెదిరింపులు మొదలయ్యాయి. मेरी मम्मी एक पेशेंट है, मेरी मम्मी की आईडी टैग करके और मम्मी को गाली देना स्टार्ट कर दिया कि आपकी बेटी ऐसी है, आपको मर जाना चाहिए, आपकी बेटी को मर जाना चाहिए. मेरी मम्मी ने आईडी बंद कर दी. अगर बेटी गंदी हो गई तो ठीक है, आप बेटी को बोलो, पर आप एक भद्दा शब्द मेरी मम्मी के लिए कैसे यूज कर सकते हो? वो वर्ड्स भी मैं नहीं बता सकती. जब भी मैं अपना इंस्टाग्राम का ऐसे स्क्रॉल करती हूँ ना, तो मेरे को 6-7 गालियाँ एक साथ पॉपअप हो जाती है. 200 रेट, 300 रेट, 50 रुपये रेट. प्रधानमंत्री जी ने कमेंट किया, उसमें मैं गई, उसमें मैंने कमेंट किया थैंक यू सो मच सर. उसके बाद भी मुझे लोग गंदी गालियाँ दे रहे हैं. लोगों को पता चलेगा कि मैं कहाँ रहती हूँ और लोग मेरे दोस्तों को मैसेज कर करके बोल रहे हैं कि वो ये वहाँ रह रही है, इसका फुल एड्रेस दे, तू बता. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధ మాట్లాడుతూ తనను చంపేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పింది. తన తల్లి, ఫ్రెండ్స్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా టార్గెట్ చేశారని శ్రద్ధ ఆరోపించింది. శ్రద్ధ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం. सर मुझे नहीं लगता कि पुरानी ज़िंदगी अभी लौटेगी, और लौटेगी भी तो बहुत टाइम लगेगा, क्योंकि लोग उसको भूल ही नहीं पा रहे हैं. क्योंकि लोगों के मन में ना बहुत अलग ही बैठ गया है मेरे लिए. तो अगर मेरी अच्छी वीडियो भी है ना, उसमें भी वो गलत चीज़ कमेंट कर रहे हैं. 200 रेट, 300 रेट, 50 रुपये रेट. శ్రద్ధ మరో దారుణమైన విషయం చెప్పింది. ఆమె సాధారణంగా పెట్టే వీడియోల కింద కూడా అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని బాధపడింది. 200, 300 అంటూ తనకు రేటు కడుతూ దిగజార్చి మాట్లాడి తనను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శ్రద్ధ ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. క్యా ప్రధానమంత్రి జీకో ఏ సబ్ నహీ దిక్తా, క్యా వో కుచ్ నహీ కరేంగే? అంటే ఇంత జరుగుతున్నా ప్రధానికి ఇది కనిపించటం లేదా, చర్యలేవి తీసుకోరా అని గళమెత్తింది. बेटी बचाओ बेटी पढ़ाओ, पर अभी जो मैं देखती हूँ मेरे से है कि लड़कियां भी सुरक्षित नहीं है. कितनी हिम्मत आ गई है कि लोग ये छोटी सी बात पे रेप थ्रेड का वो दे रहे हैं कि हम रेप कर देंगे आपका, हम आपका ऐसा कर देंगे. मतलब कितनी हिम्मत आ गई लोगों को डर ही नहीं लग रहा है कि हाँ हम एक गलत शब्द यूज कर रहे हैं, हम गलत किसी को थ्रेट्स दे रहे हैं. फ्रीडम रही नहीं गई है. हमें लगता है कि हम एक पंछी होता है ना जिसको कैद कर दिया जाता है, हम उसमें कैद हो गए हैं कि हमारे साथ गलत हो रहा है तो अब हम चुपचाप सह के बैठ जाएं. ఈ ప్రశ్న అడిగింది శ్రద్ధా సింగ్. కానీ విక్టిమ్ శ్రద్ధ ఒక్కతే కాదు. స్క్రోల్ రిపోర్ట్ ప్రకారం నిరసనలో పాల్గొన్న చాలామంది యువతల ఫోటోలు, అకౌంట్లు, వ్యక్తిగత వివరాలు, వారి కుటుంబాల సమాచారం ఆన్లైన్లో వైరల్ చేశారు. అలాంటి వారిలో రుచికా సింగ్ కూడా ఒకరు. రుచికను టార్గెట్ చేస్తూ ఆమె ఫోటోతో ఏఐ ఉపయోగించి మోస్ట్ వాంటెడ్ పోస్టర్ ఒకటి తయారు చేశారు. రుచిక అడ్రస్, ఫోన్ నెంబర్, ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు ఆన్లైన్లో షేర్ చేశారు. ఈ అమ్మాయిల వాదనతో మీరు ఏకీభవించినా విభేదించినా ఇంకా ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలి ఉంటుంది. రాజకీయ విభేదాలు వ్యక్తిగత కక్ష సాధింపుగా మారితే గీత ఎక్కడ గీయాల్సి ఉంటుంది? విమర్శ అనేది ప్రజాస్వామ్యంలో భాగం. భయపెట్టడం, ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు అప్రజాస్వామికం. ఈ సోషల్ మీడియా వేధింపులు నిరసనకారుల నిజ జీవితాల్లో ఎలాంటి తుఫాను తీసుకొచ్చాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది ఒక అమ్మాయి కథ కాదు, ఒక నిరసన వివాదం అంతకంటే కాదు. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు, మీడియా కథనాలు చూస్తుంటే ఒకే తరహా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. నిరసనలో పాల్గొన్న యువతను విమర్శించటమే కాదు, వారి వివరాలు సేకరించి ప్లాన్ ప్రకారం టార్గెట్ చేయటం కనిపిస్తుంది. రుచికా సింగ్ ఫోటోతో తయారు చేసిన ఈ ఏఐ మోస్ట్ వాంటెడ్ పోస్టర్ నెట్లో తెగ వైరల్ అయిపోయింది. రుచిక ఫ్యామిలీ వివరాలు, వారు పనిచేసే ఆఫీస్ అడ్రస్ వంటి వ్యక్తిగత విషయాలని కావాలని పోస్ట్ చేశారు.
విమర్శ అనేది ఒక స్థాయి దాటి వ్యక్తిగత కక్షలా మారిపోయింది. ఈ కామెంట్లు ఒక్కసారి చూడండి. వీరిని వెంటనే అరెస్టు చేయాలని కొందరు, లైంగికంగా వేధిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. ఇంకొందరైతే యువతలకు గుణపాఠం చెప్పాలి అని ఓపెన్గానే బెదిరించారు. రాజకీయంగా వీరితో మీరు ఏకీభవించినా విభేదించినా ఇలాంటి నీచమైన భాషను ఎవరైనా సమర్థించగలరా? ఈలోపే మరో వీడియో బయటకొచ్చింది. ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. విచారణ పేరుతో స్టేషన్కు పిలిచారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS సెక్షన్ 179 ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలను విచారణ నిమిత్తం స్టేషన్కి రప్పించకూడదు. కానీ ఇక్కడ చట్టం కంటే ఒక పెద్ద ప్రశ్న మనకు కనిపిస్తుంది. రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న చిన్న పిల్లలతో వ్యవస్థ ఎలా వ్యవహరించాలి? आपको लगता होगा कि आपका वो अहंकार जिसे छात्रों ने धर्मेंद्र प्रधान का इस्तीफा लेकर के तोड़ दिया था, वो अहंकार वापस जिंदा हो गया है एक 15 साल की लड़की से माफी मंगवा करके. लेकिन ये आपकी सबसे बड़ी भूल होगी. స్టూడెంట్ ప్రొటెస్ట్లో 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన AISA నేత నేహా బోరా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఏమంటున్నారో మీరే ఒక్కసారి వినండి. अपने से 4-5 गुना कम उम्र की लड़कियों को पब्लिकली जान से मारने की धमकी देना, रेप थ्रेट्स देना और इस सब प्रेशर में उससे कैमरे पे माफी मंगवा करके बहुत शूरवीर महसूस हो रहा होगा आप लोगों को. शर्म आनी चाहिए आप सभी लोगों को, जिन लोगों ने पिछले 2-3 दिनों में इस आंदोलन से जुड़ी हुई लड़कियों को, नाबालिग लड़कियों को इस कदर परेशान किया कि जो लड़कियां अपनी आवाज उठा रही थी, साफ भाषा में अपनी डिमांड्स रख रही थी, उन लड़कियों को आपने मजबूर किया कि वो पब्लिकली कैमरा पे आकर के आपके सामने रोएं, आपके सामने माफी मांगे. कभी माफ नहीं करेगा इस देश का नौजवान और इस देश के छात्र आपको. ఇవి నేహా బోరా అభిప్రాయాలు. ఇక్కడ అసలు ఆందోళన రాజకీయాల గురించి కాదు, మనుషుల ప్రాణాల గురించి. ఒక యువతి భయంతో గడప దాటి బయటకు రాలేకపోతుంది. మరొక యువతికి రేప్ థ్రెట్స్ వస్తున్నాయి. ఇంకొక యువతి ఇప్పటికీ పోలీసుల చుట్టూ తిరుగుతోంది. ఒక చిన్న పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముంది అనేది చట్టం చూసుకుంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ యువత జీవితాల్లో తీవ్రమైన భయం ఆవరించింది. ప్రశ్నించే పౌరులు భయపడే పరిస్థితే వస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు వారితో విభేదించవచ్చు, వారు మాట్లాడిన భాష తప్పు అని విమర్శించవచ్చు, చట్టం ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోమని అడగొచ్చు. కానీ ఒక హద్దు ఉండాలి. విమర్శ బెదిరింపుగా మారినప్పుడు, విభేదాలు వ్యక్తిగత సమాచారాన్ని రచ్చకెక్కించినప్పుడు, రాజకీయ పోరాటం రేప్ బెదిరింపుల దాకా వెళ్ళినప్పుడు సమాజంగా మనమంతా ఒక్క క్షణం ఆలోచించాలి. మనం హద్దు దాటి ప్రవర్తిస్తున్నామా? ఎందుకంటే ఇది ఇక ఒక నినాదం గురించో ఒక ప్రొటెస్ట్ గురించో కాదు. ఒక్కసారి ఆన్లైన్లో వైరల్ అయితే సాధారణ యువత జీవితాలు ఎలా నరకంగా మారిపోతాయో చెప్పడానికి ఇది ఒక చేదు ఉదాహరణ. ఒక్క క్షణం రాజకీయాలని పక్కన పెడదాం. బీజేపీని మర్చిపోండి, కాంగ్రెస్ను మర్చిపోండి, సిద్ధాంతాలని పక్కన పెట్టేయండి. ఒక్క ప్రశ్న గురించి మాత్రమే ఇప్పుడు ఆలోచిద్దాం. మన ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి? యువత ఉత్సాహంగా భాగమయ్యేలా ఉండాలా, లేక ప్రశ్నించాలంటేనే భయపడేలా ఉండాలా? अननोन नंबर से आ रहा है, मतलब साफ साफ बोला जा रहा है जहाँ देखोगे आपको हम कर देंगे आपका. इतने भद्दे भद्दे कमेंट करने लग गए, थ्रेट्स देने लग गए. मैं हूँ वो जेनजी छात्रा जिसके साथ ऐसा हुआ है. ఈ ఇన్వెస్టిగేషన్లో యువత బాధ ఏంటో చూసాం. ఒక యువతి తనకు రేప్ బెదిరింపులు వచ్చాయంటోంది. మరో యువతి ఇంటి బయటకు రావాలంటేనే భయపడుతోంది. 15 ఏళ్ల అమ్మాయి తనపై ఆన్లైన్ వేధింపులు ఆగటం లేదని ఏడుస్తోంది. పోలీస్ స్టేషన్లో కనిపిస్తున్న పిల్లాడి వీడియో వ్యవస్థ ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీళ్ళంతా వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు కథలు, కానీ అందరిది ఒకటే ఆందోళన. మన సమాజంలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి పోయి భయం వచ్చి చేరిందా అని.
ఇండియన్ యూత్ కాంగ్రెస్ కూడా ఇదే విషయాన్ని ఆరోపించింది. బహిరంగ హామీలు ఇచ్చినప్పటికీ కూడా నిరసన తెలిపిన యువతపై పోలీసుల వేధింపులు తగ్గలేదని విమర్శించింది. ఇవి రాజకీయ ఆరోపణలు కావచ్చు, అధికారుల వాదన వేరేలా ఉండొచ్చు, కానీ యువత పడుతున్న భయాన్ని మాత్రం మనం కాదనలేం. ఒక్క విషయం మాత్రం రాజకీయాలకు అతీతం. రాజకీయ అభిప్రాయం చెప్పినందుకు ఏ మహిళకు రేప్ బెదిరింపులు రాకూడదు. ఏ కుటుంబం వ్యక్తిగత వివరాలను రోడ్డు మీద పడేయకూడదు. ప్రశ్నిస్తే భయంతో బతకాలనే పరిస్థితి ఏ చిన్నారికి రాకూడదు. ఇలాంటి ఘోరాన్ని ఏ ప్రజాస్వామ్యం సమర్థించకూడదు. ధైర్యం ఉంటే యువత వైఖరిని నేరుగా విభేదించండి. వారితో చర్చించండి, వారిని ప్రశ్నించండి. చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ బెదిరింపులు, వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం, అవమానించడం వంటి చర్యలకు ఎప్పటికీ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నిరసనకారులను పిల్లలు అని సంబోధిస్తూ వారిని క్షమించాలని కోరారు. ఆ క్షమాపణ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా కనిపించాలి. బెదిరింపులు ఎదుర్కొంటున్న యువతకు రక్షణ దక్కాలి. వేధింపులు వెంటనే ఆగాలి. దర్యాప్తు ఏదైనా ఉంటే చట్ట ప్రకారమే జరగాలి. భయపెట్టడాలు, అవమానాలు ఉండకూడదు. ఇవి జరిగినప్పుడే ప్రధాని మాటలకు నిజమైన విలువ ఉంటుంది. నా విన్నపం కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి, మనందరికీ. భాష బాగుండాలని మనందరం కోరుకుంటే ముందు మన రాజకీయ చర్చల స్థాయిని పెంచుకోవాలి. అది అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా, లేదా ఏ రాజకీయ వర్గమైనా సరే. మద్దతుదారులు మహిళలను దూషిస్తూ రేప్ బెదిరింపులకు పాల్పడుతుంటే ఏ నాయకుడు చూస్తూ ఊరుకోకూడదు. ఇది తప్పు అని బహిరంగంగా ఖండించాలి. ఎందుకంటే మార్పు మన నుంచే మొదలవ్వాలి. ఈ వీడియో రుచిక కోసమో, శ్రద్ధ కోసమో, లేదా ఏ ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వటం కోసమో చేయలేదు. నా క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది. ఒక యువతి నిరసన గళం వినిపించిన తర్వాత భయం లేకుండా జీవించగలుగుతుందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే అమ్మాయిల భవిష్యత్తును మాత్రమే కాదు, మన దేశ ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఒక దేశం గొప్పతనం తన నాయకుల్ని ఎలా చూసుకుంటుందనే దానికంటే తన యువతను ఎలా చూసుకుంటుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.